अस्सलामुअलैकुम एवरीवन, वेलकम टू अकबर अजीज स्नेक कैचर यूट्यूब चैनल की मी स्वागतम। फ्रेंड्स, मादी कर्नूल जिल्ला गोनेला मंडलम అయితే గోనేల మండలం నుంచి చిన్న నాటూరు విలేజ్ కి వచ్చినాం అన్నమాట। ఇక్కడ ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోఆపరేషన్ స్నేక్ ఉందని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది। అన్న నీ పేరేం పేరన్నా? నా పేరు మహేష్। మహేషా అన్న, పావుని మీరు ఎలా చూసిరన్న? అదని బాత్రూమ్ పిల్లలు స్కూల్ వేస్తున్నారు, పిల్లలు స్కూల్ వేస్తుంటే బయట కప్పది కూడా కనపడింది। ఎంబడే చూసినాడు పిల్లడు, చూసి ఎంబడే మాకు చెప్తే మేము వచ్చి అక్కడ ఉన్నాం, అక్కడ ఉండి మీకు వచ్చి ఫోన్ చేస్తాము। ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిస్క్ చేస్తా చెప్తాడు ఇప్పుడు పిల్లలే చూసి పిల్లలు చూసినారు, స్కూల్ నుంచి వచ్చి పిల్లలు చూసినారు। స్టార్ట్ చేయి, ఎవరు అవసరం లేదు కాదు, నువ్వు స్టార్ట్ ఇదేందని పడితే ఇంత పెద్దగా మరి పెరుక్కున్నప్పుడు నాకు అడ్డం ఇది లేనా గెలకన్నా పక్కన పోయినా పడుకున్నా పడుకున్నా అన్న పట్టిందా అన్న పట్టిందా దొరికేగా ఖుషిని ఇడిచన్నా ఇడుచు ఇడుచు అట్టే రాపోను అట్టే రాపో, దూరం లేవు అప్పుడైతే పాము వెళ్ళిపోతుందని ధైర్యం సాహసం చూడి ఉంది ఎక్కడ పోతుంది నా రాజా ఎక్కడ పోతుంది మంచి ట్రైన్ తీసుకురా అటు అర్థం ఊపినండి అన్న కొడదావా అని చెప్తూనే ఉన్నాను వాళ్ళకి టేపు తీసుకురా ఇంత చంపున్నా చూడనా ఇక్కడ అది గట్టి నిలబడు, నిన్నేమన్నాము కొట్టగాని కొట్టము, తిట్టగాని తిట్టము. చూసానా నిలబడ చెడి ఎంజేపర్లు ఆడుతుంది పట్టేస్తాడు, పట్టుకుంటాడు మంచి మా మాట నల్లారావు కాడడం అంటే ఏమి నన్ను పట్టుకుంటే అన్నీ వస్తుంది కదా కడ్డ మామ పట్టేటప్పుడు ఉండాలి కదన్నా. చాలా మంది ఏమంటుంటారు అంటే అది అంతేనా, దానికి టైర్ ఉన్నట్ట మనకు కథ నిలబడే కదా కడ్డీ తీసుకో, మరి కడ్డీ ఏదలా కడ్డీ మీకు కడ్డీ కడ్డీ
నేను తీసుకుంటా మరి తీసుకో నాకు కట్టుంటే సార్లా కట్టున పట్టుకుంటాను పాముని. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెలమస్ కోబ్రా. దీని తెలుగులో నాగుపాము, హిందీలో నాగు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిచిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయితలని చాలా మంది నాటు వేద్దంతో వెళ్తుంటారు అనమాట. దాన్ని కూడా తీసి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అన్న నాటు వేద్దాం మంత్రాలు తాయితలని చాలా మంది నాటు వేద్దాం తొక్కి వెళ్తుంటారు అనమాట. అటా ఇలా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏముందంటే 24 గంటలు యాంటీ వెనం దొరుకుతుంది. వదిలేకొక్కతోటి యాంటీ వెనం దొరుకుతుంది. మనం ఆడ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం. నాటు వేద్దాం మంత్రాలు నాటు వేద్దాం మంత్రాలను పోతామా మనం మధ్య రసలోనే మన ప్రాణాలు బాగుంటుకుంటాం అనమాట. అంటే టయానికి నాటు వేద్దుడు ఉంటాడు ఉండడు అక్కడ. మనం ఏం చేయాలా, ఒక జీపో ఒక కారు ఒక అంబులెన్సో మాట్లాడుకున్నలా వెంటనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఆ మంచిని నీకు పాము కరిచేదని భయపడకూడదు, పాము కరిచిందిరా అని భయపెట్టకూడదు కూడా. ఆయనకి ధైర్యం చెప్పాలా, రా ఏం కదలరా నీకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీ వెనం దొరుకుతుంది, అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తామని వాళ్ళకి ధైర్యం చెప్పి తోలుకొని పోతే అక్కడ వాళ్ళు యాంటీ వెనం డోస్ ఎక్కిస్తారనమాట మనకి బాడీకి. అప్పుడు మనకి ఏం కాదు, వెంబడే మన ఇంటికి వస్తాం అట్లా. ఇంకోటి చాలా మంది ఏమంటారంటే ఈ పాము తలలో నాగరాళ్ళు ఉంటాయి, నాగమణి ఉంటుంది అంటారు అనమాట చాలా మంది. దీని తలలో నాగమణి ఉండదు, నాగరాళ్ళు ఉండవు. ఇది ఏంది వచ్చింటదంటే ఇప్పుడు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా లేని వలన కప్పలు ఎలకలు పిట్టలు ఉంటాయని ఇది కప్పలు ఎలకలు తినీకి వచ్చింటది. అంతేగాని మనం పగబెట్టుకొని మనం కొట్టనీకో మన సంపనీకి వచ్చి లెక్కటది అనమాట ఇది. ఇంకోటి ఈ పాము తలలో రాళ్ళు నల్ల రాళ్ళు ఉంటాయి, చింతరంకాయ ఇత్తనాలు తీరుంటాయి, అవి ఉంటాయి అన్న అంటారు కదా. వల్ల ఫేకే, ఎవరు నమ్మకూడదు. ఉండవు, ఫేక్ అవి ఉండవు, నిజం ఉండవు. పాము పగపట్టదన్నా, పాము పగపట్టదు. ఇప్పుడు మనమే ఇంత తెలుగుంది తెలుసా, మొగలకి ఎంత ఉంటుంది తెలుసా, కేజీన్నర మైండ్ ఉంటాం మొగలకి. మనమే ఒక్కొక్క పరి ఏరు ఊర్లో పెట్టాం కదా. ఫస్ట్ ఊరు వేయింటాం మనం ఆ ఊరికి. నెక్స్ట్ మరి ఆ ఊరు కొంచెం డెవలప్ అవుతుంది కదా, బాగా నీట్గా ఈ రూములు కట్టిస్తారు, రోడ్డు షాపు బాగుంటుంది కదా. అప్పుడు మనం ఆ ఊరు పోతే అనిపిస్తుంది తెలుసా, అరే ఇక్కడే నా ఉండేది మన చుట్టాల ఊరు ఇల్లు లేదా అని ఆలోచిస్తాం మనం. ఈ రసన ఆ రసన అని ఆలోచిస్తాం. ఇంత మైండ్ ఉన్నోళ్ళమే. దీనికి ఉండేది వేరుశనగ విత్తనం అంత మైండ్ ఉంటుంది కాబట్టి ఇది మంచిగా గుర్తుపెట్టుకొని పగబెట్టి చంపేదే నా అబద్ధం అనమాట. పాము ఇంకా నన్ను ఎన్నిసార్లు పాములు పెట్టినా నన్ను టచ్ చేయలేకట, దానికి బిరి పెట్టలేకట. మరి నన్ను పగబట్టి మా ఇంటికి వచ్చి నన్ను కాటేచ్చిపోవచ్చు కదా. మరి నన్నే ఉదాహరణ నన్నే చూసుకున్నా మీరు, నన్ను ఇచ్చి పెట్టిపోతాను అంతే. మరి ఇప్పుడు పట్టుకునే కాడే ఒక అరగకటో పరైనా పాముకి కొంచెం నొప్పి కలిగింటుంది కదా. మరి అప్పుడు మంచిని నన్ను గుర్తుపెట్టుకొని పగబట్టి చంపొచ్చు కదా. ఇది ఇది పగబట్టదన్నా, పాము పగబట్టదని పాముని కొట్టకండి, చంపకొద్దండి. మాలాంటి స్నేక్ క్యాచర్ని ఫోన్ చేయండి, మేము పట్టి ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడతాం అనమాట. పాములు బతికితేనే మేలన్న మనకి. ఏమంటే మనం తెలక కొట్టి చంపుతాం కానీ పాము నుంచి మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పాముకి మన నుంచి ఒక్కటి కూడా ఉపయోగం లేదు. ఎలా లేదంటే ఇప్పుడు దీని నుంచి మెడిసిన్ తయారవుతుంది మనకి. ఒక తలకన్ను ఆపరేషన్ కానీ సిజరింగ్లు కానీ మనకేమైనా కడుపు నొప్పులు వేసిందంటే దానికి టాబ్లెట్లు ఆడించేస్తున్నానికి మెడిసిన్ దీని నుంచే. దీని విషంతో దాన్ని తయారు చేస్తారు. సూదులు కూడా ఇది లేకుంటే మరి పనిచేయదు. అది సూది అన్ని గులగలు పోయి వేసుకో పనిచేయాలి. దీని విషం కలిస్తేనే అది పనిచేసేది. టాబ్లెట్లు కానీ సూదులు కానీ ప్రతి ఒక్కటి దీని నుంచి మనకు మేలే ఉంది. ఏమంటే మనము రాత్రిపూట పొలానికి నీళ్ళు కట్టలేకపోతే మనం ఆశ చూసి అడుగు పెట్టి ఆశ చూసి చేపెట్టుకుంటూ పోవాలా. ఎందుకంటే ఇప్పుడు రాత్రిపూట ఇప్పుడు ఆ మంచి పంచ కట్టుకున్నాడు కదా, అట్లా పంచ కట్టుకొని చేళ్ళ పని పోతుంటారు. రాత్రి నీళ్ళు కట్టినాక మనం అట్లా చేయకూడదు. ఆ మంచి తీరు కర్ర తీసుకున్నా ఒకటి, ఒక టార్చ్ లైట్ తీసుకున్నా, రసల టార్చ్ లైట్ వేసుకుంటూ పోతుండాలా, ఒక కెట్ట శబ్దం చేసుకుంటూ పోతుండాలా. అది ఆ బండి అంత దూరం ఉన్న పాము కూడా గుర్తుపెట్టుకుంటుంది. అబ్బాయి ఏందో వస్తుంది, ఎవరో మంచిగా ఏమొస్తుందని అర్థం చేసుకొని ఈ పాము ఏం చేస్తుందంటే పక్కకు తొలిగిపోతుంది. అప్పుడు మనకి ప్రమాదం తప్పుతుంది. ఒకవేళగా పొరపాటున పంచ కిందికి ఇడిచికుండా పై కట్టుకుంటారు కదా. అది స్నేక్ బయట అయితే ఒకవేళ ఈడ బయట అవుతుంది, ఈడ బయట అవుతుంది, ఓవర్ ఈడు కానీ బయట అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే కరిసే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనము పంచ కిందికి చూసుకుంటే పంచ పడుతుంది, ఏటు సగం ఏటు. అప్పుడు మనకి విషయం తక్కువ ఎక్కుతుంది కదా, మంచి జల్దీ కోలుకుంటాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్,
మా వీడియో వస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. నా పాము నేనే ఫోటోలు కొట్టాలా? ముద్దు కూడా పెట్టిస్తాడు చెల్లికి అట్లా కాడ రాజేష్. ఆ పిల్లల కలే చూస్తుంది చూడు మళ్ళీ అది కానీ మీ కలే చూస్తున్నది. అంత గంటలా ఉండే మీ ఇంటికాడ పాము. నన్ను అడవిలో విడిచి పెడతాను పోతాను అంతే. తీసుకున్నాడు అన్న నా బండ్లో దప్పలం ఉంటుంది, దప్పలం తీసుకురాను. ఏ నన్ను గాలికి బొక్క పెట్టినప్పుడు దీనికి ఏమైతే దానికి ఊపిరి ఆడదు. పెరుగు దీనికి గాలి ఆడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఆటూరులోన ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. జై భారత్. అంటే డబ్బులు ఉంది కదా అక్క, కొంచెం పడ్డం రాదు. ఇక్కడ రండి. జై హింద్, జై భారత్.